హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి హిరణ్. ఈరోజు వీడియోలో ఇంకొక నెక్ డిజైన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇదైతే కనుక టోటల్గా పాట్ నెక్ అంటాం కదా, సో ఆ పాట్ నెక్కి డిజైన్ చేయబోతున్నాను. అంటే ఇప్పటివరకు నేను ఓన్లీ యూ నెక్స్, రౌండ్ నెక్స్ అలాంటి వాటికి చేశాను కదా. సో ఈరోజు పాట్ నెక్కి కూడా ఎలా డిజైన్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక 2 లైన్స్ జెరీతో చైన్ స్టిచ్ అనేది వేసేసుకొని దాని తర్వాత ఒక లైన్ షుగర్ బీడ్స్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. మనం బీడ్స్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు ఎవ్రీ 10 బీడ్స్కి కూడా ఖచ్చితంగా ఒక లాక్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా మనకు ఊడిపోయినా ఓన్లీ 10 బీడ్స్ వరకు మాత్రమే ఊడిపోతాయి. తర్వాత మనం ఏమైనా స్టిచ్ చేసుకోవచ్చు అంటే నార్మల్ నీడిల్తో కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ నేను 3mm గోల్డ్ కుందన్స్ తీసుకొని చాలా అంటే చాలా దగ్గరగా ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాను. కుందన్కి మధ్యలో గ్యాప్ అనేది ఒక 2 బీడ్స్ పట్టేంత స్పేస్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలా చాలా దగ్గరగా బీడ్స్కి అటాచ్ అయిపోవాలి. ఈ విధంగా మొత్తం అంతా స్టిక్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ బీడ్స్ అన్నీ కూడా అవుట్లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ విధంగా కుందన్స్ అనేవి మిడిల్లో ఉండేలాగా మనకి ఎగ్జాక్ట్గా కుందన్స్కి అటాచ్ అవుతూ ఉండేటట్టు మనము బీడ్స్తో స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనము కుందన్కి మధ్యలో మీకు తీసుకున్న కుందన్ సైజ్ బట్టి అలాగే మిడిల్లో స్పేస్ అనేది కొద్దిగా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ కూడా అవ్వచ్చు. నాకైతే ఇక్కడ ఎగ్జాక్ట్గా 2 బీడ్స్ పట్టాయి. ఇంతకుముందు స్పేస్లో 3 బీడ్స్ పట్టాయి అనమాట. మ్యాక్సిమం 2 బీడ్స్ ఆర్ 3 బీడ్సే పడతాయి. మీకు ఎన్ని పడితే అన్ని స్టిచ్ అయితే వేసుకోండి. మీరు స్టిక్ చేసేటప్పుడే కుందన్స్ని చాలా దగ్గరగా స్టిక్ చేసుకోవాలి. దూరం అయితే మాత్రం అవ్వకూడదు అనమాట. గ్యాప్స్ వస్తే మనకి లుక్ అనేది ఉండదు. దీని తర్వాత నేను దాని పక్కంటే ఒక పైపింగ్ థ్రెడ్ అనేది స్టిక్ చేసుకుని ఈ విధంగా లాంగ్ అండ్ షార్ట్ ప్యాటర్న్లో లోడ్ స్టిచ్ వేసుకుంటున్నాను బీడ్స్తో. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు ఈ ప్లేస్లో కావాలంటే కనుక మీ శారీలో వచ్చిన కాంబినేషన్ని సిల్క్ థ్రెడ్తో కూడా తీసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత నేను అవుట్లైన్ కూడా ఒక షుగర్ బీడ్ లైన్ వేసేసుకున్న తర్వాత 3mm బంచ్ బీడ్స్ తీసుకొని ఇలా ఒక చిన్న బుటీలాగా అయితే క్రియేట్ చేశాను అనమాట. క్రియేట్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇక్కడికి లాక్ అనేది వేసేసుకొని ఇప్పుడు దీని చుట్టూ కుందన్స్ అనేది స్టిక్ చేసుకుంటాను. నార్మల్గా అయితే కనుక ఫస్టే మనము మార్కింగ్ అయితే చేసేసుకుని దాని తర్వాత కూడా ఇలా స్టిక్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే మార్కింగ్ చేయలేదు కాబట్టి నేను ఎక్కువ గ్యాప్ అనేది రాకుండా ఉండడం కోసం ప్రతిసారి కూడా బీడ్స్ కుట్టేసుకుని తర్వాత ఇవైతే స్టిక్ చేసుకుంటూ వెళ్ళాను. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా స్పేస్ అనేది ఉండదన్నమాట. మనము ముందే బీడ్స్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్లో కుందన్స్ అంటించామనుకోండి, మనకి ఎక్కడో చోట గ్యాప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత 3 బీడ్స్ అవుట్లైన్ కూడా నేను ఇక్కడ జర్దోసి అనేది స్టిచ్ చేసేసుకుంటున్నాను. జర్దోసి అనేది కుట్టడం వస్తే కనుక ఈ డిజైన్ చాలా అంటే చాలా ఈజీగా మనం స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఇదైతే నాకు స్టిచ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 డే పట్టిందనమాట. మామూలుగా ఫుల్గా కంప్లీట్గా చేసుకుంటే కనుక 1 డేలోనే అయిపోతుంది. బట్ నాకైతే కొద్దిగా అటు ఇటుగా ఒక 1.5 2 డేస్ అట్లా పట్టింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మిడిల్లో బీడ్స్ దగ్గర జర్దోసి అనేది ఎండ్ చేసేసుకొని మళ్ళీ కుందన్స్ దగ్గర స్టార్టింగ్ నుంచి ఈ విధంగా కంటిన్యూగా జర్దోసి అయితే ఇలా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకొని మనం కుందన్స్ అనేది ఐ షేప్ వేసాం కదా, మ్యాక్సిమం ఆ కార్నర్స్ అనేది రావడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి ఇది ఫినిషింగ్ కానీ లుక్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వేసిన నేను మోటివ్కి మధ్యలో ఇలా జస్ట్ నేను 3mm బంచ్ బీట్ తీసుకొని చుట్టూ షుగర్ బీట్స్ లాగా ఒక చిన్న బుటీ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. అంటే మిడిల్లో మనకి గ్యాప్ అనేది కవర్ అవ్వడానికి. సో ఫైనల్లీ ఇట్స్ డన్. చూసారు కదా, ఈ విధంగా ఉంది అవుట్లుక్ అయితే కనుక. జర్దోసి అండ్ కుందన్స్ అలాగే షుగర్ బీట్స్ వాడి నేను ఈ డిజైన్ అయితే క్రియేట్ చేశాను. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఒకసారి చెక్అవుట్ చేసి మీకు ఏమన్నా నా కంటెంట్ యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.